వీడియోలో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ మీద అడిగిన ప్రీవియస్ ఈ సెట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ బిట్, సింగిల్ ఫేస్ ఏసీ ఇండక్టర్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో సింగిల్ ఫేస్ ఏసీ మిషన్స్ వచ్చేసి ఇండక్షన్ మోటార్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అడుగుతున్నాడు. సో ఇట్ హ్యాస్ అన్ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటున్నాం కాబట్టి సో కనెక్ట్ చేసే సప్లై వచ్చేసి ఏం కనెక్ట్ చేస్తామంటే ఏసీ సప్లై కనెక్ట్ చేస్తాము. సో ఏసీ అంటే వచ్చేసి ఏంటి, సైన్సాయిడల్ సప్లై కనెక్ట్ చేస్తాము. సో ఆల్టర్నేటింగ్గా వచ్చేసి ఎలా ఉంటుంది, వేరింగ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ వేరింగ్ ఫీల్డ్ ప్రొడ్యూస్ కావడం వల్ల రోటర్లో ప్రొడ్యూస్ అయ్యే రోటర్ కండక్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోటర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, సో ఇక్కడ ఒక కండక్టర్ ఉంది తీసుకున్నాము. సో దీంతో ఇండ్యూస్ అయ్యే ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉందనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల నెట్ రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఎప్పుడైనా సరే మన కండక్టర్ వచ్చేసి రోటర్ మూవ్ కావాలంటే ఏం కావాలి, టార్క్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఎలా ఉండాలంటే టార్క్ యొక్క డైరెక్షన్ సో ఈ కండక్టర్ మీద ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ కావాలి. సో ఇక్కడ ఉన్న కండక్టర్ మీద ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ కావాలి. సో అప్పుడేమవుతుంది, రోటర్ అనేది సో ఈ డైరెక్షన్లో రొటేట్ కానీ ట్రై చేస్తుంది. సో కాబట్టి స్టార్టింగ్ కండిషన్స్లో సో ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సింగిల్ ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్ వచ్చేసి ఎలా బిహేవ్ చేస్తుంది, సో నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో వన్స్ రన్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉన్నది, ఓన్లీ స్టార్టింగ్ కండిషన్స్లో మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్, the stator winding of single phase induction motor is splitted into 2 parts in order to. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వైండింగ్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాడు. ఎందుకు, ఇట్స్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఇట్ ఇంప్రూవ్ పవర్ ఫ్యాక్టర్, డెవలప్ స్టార్టింగ్ టార్క్, ఇంక్రీజెస్ స్పీడ్. సో నార్మల్గా సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్కి స్టార్టింగ్ టార్క్ వాల్యూ 0 ఉంటుంది. మనం స్టార్టింగ్ టార్క్ని ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఏం చేస్తాం, 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రమ్ చూసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మెయిన్ వైండింగ్ అంటాము, ఈ బ్లూ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ అంటాం. దీన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాము. సో స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న వైండింగ్ని హై రెసిస్టివ్ నేచర్ ఉండే విధంగా మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంటామంటే రెసిస్టివ్ నేచర్ ఎక్కువ ఉందనుకోండి, సో ఫేజర్ డయాగ్రమ్ వచ్చేసి వోల్టేజ్ వీకి స్టార్టింగ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే నియర్గా ఉంటుంది. సో మెయిన్ వైండింగ్ ఏమో ఇండక్టివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, దీనికేమో రెసిస్టివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి రెండింటి మధ్య ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఆల్ఫా. దీనివల్ల మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ అవుతుంది. సో మోటార్ వచ్చేసి ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, స్టార్టింగ్లో సో స్టార్టింగ్ టార్క్ అనేది పాజిబుల్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి, టు డెవలప్ ఏ స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్, ద అడ్వాంటేజ్ ఆఫ్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ కంపేర్డ్ టు స్టాండర్డ్ స్ప్లిట్ ఫేస్ వైండింగ్ మోటార్ ఈజ్ దట్. సో కెపాసిటర్ స్టార్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ స్టాండర్డ్ స్ప్లిట్ ఫేస్ మోస్తో కంపేర్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటున్నాడు. సో ఇట్ ఇండ్యూసెస్ లెస్ బ్యాక్ ఈఎంఎఫ్, ఇట్ ఇండ్యూసెస్ మోర్ బ్యాక్ ఈఎంఎఫ్, ఇట్ డెవలప్స్ లో స్టార్టింగ్ టార్క్, ఇట్ డెవలప్స్ హై స్టార్టింగ్ టార్క్. సో కెపాసిటర్ స్టార్ట్ మోటార్ యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది చాలా హై వాల్యూ ఉంటుంది. ఈవెన్ మీరు డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్. ఈ కర్వ్ వచ్చేసి సో డ్యూ టు బోత్ మెయిన్ అండ్ యాక్సిలరీ. సో రేంజ్ వచ్చేసి ఎలా ఉంది, స్టార్టింగ్ టార్క్ 100 to 200% మధ్యలో ఉంది. సో ఓన్లీ నియర్ టు ఒక 150% తీసుకున్నాం అనుకోండి. సో కానీ ఇది వచ్చేసి ఏంటి, కెపాసిటర్ స్టార్ట్ మోటార్. కెపాసిటర్ స్టార్ట్ మోటార్. సో కెపాసిటర్ స్టార్ట్ మోటార్ కాబట్టి దీని యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది చాలా హై వాల్యూ ఉంటుంది. ఎందుకు స్టార్టింగ్ టార్క్ హై వాల్యూ ఉంటుందంటే ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేసాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ వైండింగ్ కరెంట్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే యాక్సిలరీ వైండింగ్ కరెంట్. ఈ రెండింటి మధ్య ఫేస్ యాంగిల్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి, కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో. సో అలా కాకుండా స్ప్లిట్ పేస్ట్లో తీసుకున్నాం అనుకోండి. సో స్ప్లిట్ పేస్ట్లో ఇది స్టార్టింగ్ కరెంట్, ఇది వచ్చేసి మెయిన్ వైండింగ్ కరెంట్. ఈ రెండు మధ్య ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ టార్క్ కూడా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ మీరు వేవ్ ఫామ్ నుంచి అబ్జర్వ్ చేసినా కూడా సో స్టార్టింగ్ టార్క్ సో స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో తక్కువ ఉంది. సో కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో మోర్ దాన్ 300 to 4% రేంజ్లో ఉంటుంది స్టార్టింగ్ టార్క్. కాబట్టి హై స్టార్టింగ్ టార్క్ని డెవలప్ చేస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్, During running conditions, if the starting winding of
స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డిస్కనెక్టెడ్. సో రన్నింగ్ కండిషన్స్లో ఏం చేశాడు, రన్నింగ్ కండిషన్స్లో స్టార్టింగ్ వైండింగ్ని డిస్కనెక్ట్ చేశారు. సో డిస్కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. సో మనకు వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసి స్టార్టింగ్ టార్క్ దగ్గర స్టార్టింగ్ కండిషన్స్లో మాత్రమే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో టార్క్ ప్రొడ్యూస్ కాదు. వన్స్ రన్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అప్పుడు వచ్చేసి ఏం చేయొచ్చు, మనము స్టార్టింగ్ వైండింగ్ని రిమూవ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మిషన్ వచ్చేసి ఎలా ఉంటుంది, కంటిన్యూగా అలాగే రొటేట్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్. సో స్టార్టింగ్ మిషన్ రన్ అవుతుంది. సో రన్ అయిన కండిషన్స్లో వచ్చేసి ఏం చేశాడు, దీన్ని రిమూవ్ చేశాడు, ఓపెన్ చేశాడు. సో ఓపెన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వన్ స్టార్టింగ్ టార్క్ వరకు మాత్రమే స్టార్టింగ్ వైండింగ్ యూజ్ఫుల్ ఉంటుంది, తర్వాత ఎటువంటి యూజ్ ఉండదు. కాబట్టి సో మోటార్ వచ్చేసి ఏంటి, ద మోటార్ విల్ కంటిన్యూ టు రొటేట్. నెక్స్ట్ కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్. సో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసాం కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. సో కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. సో ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈ యూజ్డ్ ఫర్ ఈజీ స్టార్ట్ లోడ్, మీడియం స్టార్ట్ లోడ్, హార్డ్ స్టార్ట్ లోడ్, ఎనీ టైప్. సో హార్డ్ స్టార్ట్ లోడ్స్కి యూజ్ చేస్తాం, ఎందుకంటే దీని యొక్క స్టార్టింగ్ టార్క్ నుంచి చాలా హై వాల్యూ ఉంటుంది. సో 300 to 4% రేంజ్ టార్క్ ఉంటుంది స్టార్టింగ్లో, కాబట్టి హార్డ్ లోడ్స్ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద కెపాసిటర్ రన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ హ్యాస్. కెపాసిటర్ రన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ నో సెంట్రిఫ్యూగల్ స్విచ్, లో పవర్ ఫ్యాక్టర్, నాయిసీ ఆపరేషన్, లో ఎఫిషియన్సీ. సో కెపాసిటర్ రన్ అంటుండే కాబట్టి కెపాసిటర్ వచ్చేసి ఏం చేయాలి, మనము కంటిన్యూస్గా ఇలాగే సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎటువంటి సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది అవసరం ఉండదు. సో కాబట్టి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఉండదు. నార్మల్గా స్ప్లిట్ ఫేస్లో వచ్చేసి ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూగల్ స్విచ్ యూజ్ చేస్తాం. సమ్ సర్టన్ కండిషన్స్ తర్వాత ఏం చేస్తున్నాము, దాన్ని రిమూవ్ చేసేస్తాం వైండింగ్ని. సో కాబట్టి అక్కడ అవసరం అవుతుంది. సో కెపాసిటర్ రన్ అంటుండే కాబట్టి కంటిన్యూస్గా సర్క్యూట్లో కెపాసిటర్ని కనెక్ట్ చేస్తాం, కాబట్టి ఎటువంటి సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఇక్కడ అవసరం ఉండదు. నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ హై స్టార్టింగ్ టార్క్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇచ్చిన వాటిలో ఏది హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఉందో అంటున్నాడు. సో షేడెడ్ పోల్, స్ప్లిట్ ఫేస్, కెపాసిటర్ అన్న కెపాసిటర్ స్టార్ట్. సో అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసి ఏంటంటే కెపాసిటర్ స్టార్ట్ మోటార్కి. సో 300 to 400% రేంజ్లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది ఫుల్ లోడ్ టార్క్కి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కెపాసిటర్ రన్ మోటార్. సో కెపాసిటర్ రన్ మోటార్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో అడుగుతున్నాడు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ, సో ఇట్ ప్రొవైడ్స్ ఏ లో స్టార్టింగ్ టార్క్, చీప్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ స్టార్టింగ్ టార్క్ బట్ ఆల్సో ఇంప్రూవ్ పవర్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్. సో కెపాసిటర్ రన్ మోటార్లో వచ్చేసి ఏంటంటే సర్క్యూట్ని అలాగే కనెక్ట్ చేస్తాము, కెపాసిటర్ని కంటిన్యూస్గా. సో స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసి ఏంటి, కెపాసిటర్, ఇది మెయిన్ వైండింగ్. సో కెపాసిటర్ సో కంటిన్యూస్గా సర్క్యూట్లో అలాగే ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి దేనికోసం చూస్తున్నాం, స్టార్టింగ్ టార్క్ ఇంక్రీజ్ చేస్తుంది, ప్లస్ అడిషనల్గా పవర్ ఫ్యాక్టర్ని కూడా ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ ఏ షేడెడ్ పోల్ మోటార్ షేడింగ్ కాయిల్స్ ఆర్ యూజ్డ్. సో షేడెడ్ పోల్ మోటార్లో షేడింగ్ కాయిల్స్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటున్నాడు. ఇట్ రెడ్యూసెస్ వైండింగ్ లాసెస్, రెడ్యూసెస్ ఫ్రిక్షన్ లాసెస్, ప్రొడ్యూసెస్ రొటేటింగ్ మ్యాగ్నెట్ ఫీల్డ్, ప్రొటెక్ట్ అగైనెస్ట్ స్పార్కింగ్. సో ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేసి 3 కేసెస్ తీసుకున్నాడు. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్, సో ఇది వచ్చేసి పోల్, ఇక్కడ షేడింగ్ కాయిల్ కనెక్ట్ చేశాను. ఈ రెడ్ కలర్ చూపించి వచ్చేసి ఏంటిది షేడింగ్ కాయిల్. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తుంటే 3 కేసెస్ తీసుకుంటున్నాను. సో ఒక కేసు వచ్చేసి ఏంటంటే రైజింగ్ కేస్, ఈఎంఎఫ్ వచ్చేసి రైజ్ అయినప్పుడు, ఈఎంఎఫ్ వచ్చేసి కాన్స్టెంట్ ఉన్నప్పుడు, ఫీల్డ్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఫీల్డ్ వచ్చేసి డీకేయింగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు. సో ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ కేస్ వచ్చేసి ఏంటి, రైజింగ్ నేచర్ ఉంది. సో ఫస్ట్ రైజింగ్ నేచర్. సో నార్మల్గా ఫీల్డ్ రైజింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇండ్యూస్డ్ ఈ కాయిల్లో అనేది ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్ ఈఎంఎఫ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ రైజింగ్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది. ఉంటుందంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, ఈ మెయిన్ ఫీల్డింగ్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి సో ఈ పార్ట్ని మనం అన్షేడెడ్ రీజియన్ అంటాము, ఈ పార్ట్ని షేడెడ్ రీజియన్ అంటాము. సో అన్షేడెడ్ రీజియన్లో సో ఫీల్డ్ వచ్చేసి లో ఫీల్డ్ ఉంటుంది, ఎందుకంటే
మెయిన్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే షేడెడ్ రింగ్ వచ్చేసి ఏంటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి నెట్ ఫీల్డ్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది ఈ రీజియన్లో డిక్రీజ్ అయిపోతుంది. నెట్ ఫీల్డ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మోర్ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ వచ్చేసి ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే అన్షేడెడ్ రీజియన్లో ఉంటుంది. అన్షేడెడ్ రీజియన్లో మోర్ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్టివ్ ఫీల్డ్ కూడా సో ఈ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ కేసు వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇన్ కేసు ఫీల్డ్ వచ్చేసి ఈ కాన్స్టెంట్ ఉందనుకున్నాం. సో కాన్స్టెంట్ అప్లై చేశాను. కాన్స్టెంట్ అప్లై చేసినప్పుడు వచ్చేసి ఏమవుతుంది సో ఎటువంటి చేంజ్ లేదు. సో రేట్ ఆఫ్ చేంజ్ వచ్చేసి జీరో కాబట్టి సో అక్కడ షేడెడ్ రింగ్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వాల్యూ కూడా ఎటువంటి ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు. సో కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది యూనిఫామ్గా ఫీల్డ్ ఉంటుంది కాబట్టి సో అక్కడ రిజల్టెంట్ ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది సెంటర్ లైన్ ఉంది, ఎగ్జాక్ట్ సెంటర్ ఉంటుంది. సో నెక్స్ట్ కేసు తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డీకేయింగ్ నేచర్. సో ఎలా ఉంది డికేయింగ్ ఉంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే డిక్రీజ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ షేడెడ్ రింగ్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో సో ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేసే విధంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావాలి, ఎందుకంటే లెన్స్లో. సో కాబట్టి సో ఇది వచ్చేసి మెయిన్ ఫీల్డ్ డైరెక్షన్ అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ షేడెడ్ రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ కూడా ఎలా ఉంటుంది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సేమ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి సో అప్పుడు వచ్చేసి ఏమవుతుంది ఈ రెండు క్యూములేటివ్ యాడ్ అవుతాయి. రెండు యాడ్ అయ్యేసి నెట్ ఫీల్డ్ వచ్చేసి ఏంటి షేడెడ్ రింగ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ పోర్షన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి రిజల్టెంట్ ఫీల్డ్ వచ్చేసి సో షేడెడ్ బ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా సో చూడండి వచ్చేసి ఏమవుతుంది పైఆర్ వాల్యూ కంప్లీట్గా సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇక్కడ సెంటర్కి వచ్చింది, ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో వచ్చేసి ఏమవుతుంది పైఆర్ అనేది సో మూవ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని వచ్చేసి ఏమంటామంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో కాబట్టి షేడెడ్ కాయిల్స్ని దేనికోసం యూజ్ చేస్తామంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫీల్డ్ కూడా ఎలా మూవ్ అవుతుందంటే ఈ పార్ట్ అన్షేడెడ్ పార్ట్, ఇది షేడెడ్ పార్ట్, అన్షేడెడ్ పార్ట్ నుంచి షేడెడ్ పార్ట్కి మూవ్ అవుతుంటుంది. నెక్స్ట్ మోటార్స్ యూజ్డ్ ఇన్ ఏ కంప్యూటర్ కంట్రోల్డ్ డివైసెస్. సో కంప్యూటర్ని కంట్రోల్ డివైసెస్ ఉన్నాయనుకోండి, వాటిలో యూజ్ చేసే మోటార్స్ ఏమంటున్నాడు. సో ఇండక్షన్ మోటార్, రిలక్టెన్స్ మోటార్, యూనివర్సల్ మోటార్, స్టెప్పర్ మోటార్. సో వీటిని మనం కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, యూనివర్సల్, ఇండక్షన్, రిలక్టెన్స్. సో స్టెప్పర్ మోటార్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో కంప్యూటర్ కంట్రోల్ డివైసెస్లో ఏం చేస్తామంటే మనం స్టెప్పర్ మోటార్స్ని యూజ్ చేస్తాం. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సో ఇన్ డబుల్ కేజ్ రోటర్. సో డబుల్ కేజ్ రోటర్ వచ్చేసి ఎలా ఉంటుంది ద ఇన్నర్ కేజ్ హ్యాస్ హై రెసిస్టెన్స్ అండ్ అవుటర్ కేజ్ హ్యావ్ లో రెసిస్టెన్స్. Both cages have low resistance, both cages have high resistance, both cages have low resistance and outer cages have high resistance. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మీరు సర్క్యూట్ చూసాను అనుకోండి, ఇది వచ్చేసి రోటర్ పార్ట్, ఈ పార్ట్ ఇది రోటర్ పార్ట్. సో ఇక్కడ ఒక కేజ్, ఇన్నర్ కేజ్, ఇక్కడ ఒక కండక్టర్, ఇక్కడ ఒక కండక్టర్, టూ కండక్టర్స్ అంటాము. దీన్ని అవుటర్ కేజ్ అంటాము, అవుటర్ కండక్టర్. ఇది వచ్చేసి ఏంటి ఇన్నర్ కండక్టర్. సో వచ్చేసి అవుటర్ పార్ట్, ఇది ఇన్నర్ పార్ట్. అవుటర్ పార్ట్ కండక్టర్లో సో మీరు అబ్జర్వ్ చేసే ఏరియా చూడండి, లో ఏరియా ఉంది, ఇక్కడ వచ్చేసి హై ఏరియా ఉంది. క్రాస్ సెక్షన్ ఏరియా లో ఉంది కాబట్టి ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు నార్మల్ ఫార్ములా రో ఎల్ బై ఏ. ఏరియా లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది హై వాల్యూ ఉంటుంది. సో కాబట్టి అవుటర్ కేజ్లో ఉన్న రెసిస్టెన్స్ అనేది హై వాల్యూ ఉంటుంది, ఇన్నర్ కేజ్లో ఏరియా ఎక్కువ ఉంది, ప్లేసెస్ ఏరియా. సో కాబట్టి ఇన్నర్ కేజ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది లో వాల్యూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి outer cage has high resistance, inner cage has low resistance and outer cage has high resistance. నెక్స్ట్ లాగే అవుటర్ కేజ్లో లో రియాక్టెన్స్ వాల్యూ ఉంటుంది, ఇన్నర్ కేజ్లో హై రియాక్టెన్స్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఓవర్ అన్ ఆర్డినరీ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ ద అడ్వాంటేజెస్. సో డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వచ్చేసి కొద్ది అడ్వాంటేజ్ ఉంది కంపేర్ టు స్క్విరెల్ కేజ్. ఏంటి? సో లార్జ్ స్లిప్ వాల్యూ ఉంటుందా, హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుందా, లో పవర్ ఫ్యాక్టర్, లేదా రెడ్యూస్డ్ స్టార్టింగ్ కరెంట్ అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రెడ్యూస్డ్ స్టార్టింగ్ కరెంట్. ఎందుకంటే సో స్టార్టింగ్ కండిషన్స్లో ఇండక్షన్ డబుల్ కేజ్ ఇండక్షన్ రోటర్లో కంప్లీట్గా ఈ అవుటర్ కేజ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దానివల్ల దీని యొక్క రెసిస్టెన్స్ చాలా హై వాల్యూ ఉంటుంది, కాబట్టి సో డ్రా చేసే కరెంట్ కూడా ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో
లో స్టార్టింగ్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో కాబట్టి రెడ్యూస్డ్ స్టార్టింగ్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇది. సో స్క్విరెల్ కేజ్ అయితే డైరెక్ట్ డ్రా చేసేస్తుంది హై కరెంట్ని. ఇక్కడ మనకు 2 కేజెస్ ఉన్నాయి. స్టార్టింగ్ కండిషన్స్లో హయ్యర్ అవుటర్ కేజ్ వర్క్ అవుతుంది, రన్నింగ్ కండిషన్స్లో లోయర్ కేజ్ వర్క్ అవుతుంది. సో కాబట్టి స్టార్టింగ్ కండిషన్స్లో హయ్యర్ కేజ్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ హై ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ హై ఉంది కాబట్టి కరెంట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో రెడ్యూస్ స్టార్టింగ్ కరెంట్. నెక్స్ట్ సో డబల్ కేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ 2 rotors moving in opposite directions, 2 parallel windings in stator, 2 parallel windings in rotor, 2 సిరీస్ వైండింగ్స్ ఇన్ స్టేటర్ అంటున్నాడు. సో డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వచ్చేసి డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో వచ్చేసి మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో మీకు రోటర్లో 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. రోటర్లో 2 కేజెస్ ఉంటాయి. ఈ 2 కేజెస్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే, ఒకదాని రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్, నెక్స్ట్ ఇంకోదాన్ని రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. సో వచ్చేసి అవుటర్ కేజ్, ఈ పార్ట్ వచ్చేసి అవుటర్ కేజ్ ఇది. సో అవుటర్ కేజ్ రెసిస్టెన్స్, రియాక్టెన్స్, ఇన్నర్ కేజ్ రెసిస్టెన్స్, ఇన్నర్ కేజ్ రియాక్టెన్స్. సో రెండు వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారల్గా ఉన్నాయి. సో ఈ పార్ట్ వచ్చేసి ఏంటంటే రోటర్ పార్ట్, ఇది స్టేటర్ పార్ట్, స్టేటర్ ఇది. సో ఇది రోటర్. సో రోటర్ వచ్చేసి చూడండి ఎలా కనెక్ట్ అయినా, రెండు ప్యారల్ కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి ఏంటి, సో 2 ప్యారల్ వైండింగ్స్ ఇన్ రోటర్.